నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మానవాళికి హానికరమైన ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించేందుకు అందరూ సహకరించాలి పిలుపునిచ్చిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకును సెంట్రలైజ్ బ్యాంకుగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తా పేర్కొన్న డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి చంద్రగిరి మండల కేంద్రంలో ఘనంగా కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సర విజయోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కూటమి ప్రభుత్వం వంచనను ఎండగడుతూ పుంగునూరులో భారీగా వెండిపోటు దినం ర్యాలీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీకి తరలివచ్చిన ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. వార్తల్లోని వివరాలు. మానవాళికి హానికరమైన ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించేందుకు అందరూ సహకరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పిలుపునిచ్చారు. నగరంలో ప్లాస్టిక్ వినియోగం విక్రయాలు తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నగరపాలక సంస్థ కార్యాలయంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వ్యాపారులతో బుధవారం కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో ప్లాస్టిక్ వినియోగం విక్రయాలు తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నగరపాలక సంస్థ కార్యాలయంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వ్యాపారులతో బుధవారం కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి నగరంలో 120 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్నటువంటి ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించామని అన్నారు. అందుకు ప్రత్యామ్నాయంగా గుడ్డ, జ్యూస్ బ్యాగులను, ఇతర రీసైక్లబుల్ ఐటమ్స్ ని వాడుకునే విధంగా ప్లాస్టిక్ వినియోగం వలన కలిగే అనర్థాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఉన్న ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అందరూ పూర్తి స్థాయిలో పాల్గొనాలని అన్నారు. ఈ ప్లాస్టిక్ బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ ని 3 నెలల్లో తిరుపతిలో పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే నగరంలో ఉన్నటువంటి దుకాణదారులు, పెద్ద మాల్స్ యాజమానులు అందరూ ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, వివిధ సంస్థల వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకును సెంట్రలైజ్ బ్యాంకుగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తామని డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి తెలిపారు. బుధవారం ఉమ్మడి చిత్తూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలక మండలి చైర్మన్ గా అమాస రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉమ్మడి చిత్తూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలక మండలి చైర్మన్ గా అమాస రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సీఈఓ శంకర్ బాబు అమాస రాజశేఖర్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చుడా చైర్మన్ కటారి హేమలత, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అమాస రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లా డీసీసీబీకి ప్రముఖ స్థానం ఉందన్నారు. రైతులకు న్యాయం చేస్తాననే నమ్మకంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ తనపై నమ్మకంతో చైర్మన్ గా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బాబు నమ్మకాన్ని ఎలాంటి పరిస్థితులను బొమ్మ చేయనని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ రైతులు అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే బ్యాంకుల సహకారం ఎంతో అవసరమన్నారు. ప్రధానంగా కోఆపరేటివ్ సెక్టార్ అభివృద్ధి సాధిస్తే రైతులు శ్రేయస్కరంగా ఉంటారని, ఎంతో అనుభవం కలిగిన అమాస రాజశేఖర్ రెడ్డి చైర్మన్ గా నియమితులు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో నిర్ణయం తీసుకున్నట్లు అని అన్నారు. ఈ సందర్భంగా పలువురు బ్యాంకు సిబ్బంది, పార్టీ నాయకులు తదితరులు చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఎక్కువ బాధ్యత నా మీద పెట్టి దీన్ని మళ్ళీ పూర్వవైభవం తేవాలని తెస్తానని ఒక నమ్మకంతో నాకు ఈ బాధ్యత అప్పగించారు. నేను కలిసి థ్యాంక్స్ చెప్పాను, అన్న చేస్తాను కదా, అలా కాదు ఇంకా బాగా అన్నారు. ముందు చేశాం కాబట్టి కాదు ఇంకా బాగా అన్నారు. ఖచ్చితంగా చేయాలనుకుంటాను. ఆయన బ్లెస్సింగ్స్తో దొరబాబు అన్న, జగన్ గారు, నా తాత సోదరుడు, నా మిత్రుడు సిఆర్ రాజను, చంద్రప్రకాష్ గారు, చంద్రబాబు, ఇక చూసి అర్థమవుతాను మీకు. ఇంకొక మిత్రుడు, మా ఆత్మీయ మిత్రుడు, అందరి సహకారంతో మళ్ళీ ఒక సెంట్రల్ బ్యాంక్ అంటే సెంట్రలైజ్డ్ బ్యాంకు ప్రతి ఒక్కరి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇది ముఖ్యమైన ప్రదేశంగా మారుస్తానని, అందరి గౌరవాన్ని కాపాడుతానని, బాబు గారి నమ్మకాన్ని ఏం మాత్రం బొమ్మ కానినని ఈ సందర్భంగా మీ అందరి ముందు నేను ప్రమాణం చేస్తున్నాను. వసూళ్ళకి ఇయ్యను, అప్పుకి ఇయ్యను, వసూళ్ళకి ఇయ్యను.
ఈ పొద్దు కేంద్ర గవర్నమెంట్ రాష్ట్రం చాలా రకాలైన ప్రోత్సాహకర కార్యక్రమాలు చేస్తాను. దాన్ని ఏ రైతుకు ఏది సూటబుల్లో మా ఆప్కా చైర్మన్ గన్ని వీరాంజనేయ గారు మేమందరం కూడా వర్కౌట్ చేసి ఆయా మండలాలకు సంబంధించి ముఖ్యంగా ఢిల్లీకి ఎక్కువ పోవాల్సి వస్తుంది, పోగలిగి తేగలిగి తెచ్చి వాళ్ళు ఎక్కడో చెట్టుకి నిద్రపోతాను నిద్ర లేపి ఇది నీకు సూటబుల్, ఇది నీ హక్కు, ఇది నీకు చెరాల్సింది అని అతనికి చేర్చి ఆ విధంగా తర్వాత మామూలుగా అప్పులు ఇస్తాము వసూలు చేస్తాం. అది నార్మల్ కార్యక్రమం. చంద్రగిరి మండల కేంద్రంలో ఘనంగా కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సర విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ విజయోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 సంవత్సరాల తర్వాత చంద్రగిరి కోట మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయడం జరిగిందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. కూటమి పార్టీ గెలిచి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద భారీ కేక్ కట్ చేసి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు మహిళలు సంబరాలు జరుపుకున్నారు. చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో టీడీపీ ప్రజలను మోసం చేయడాన్ని జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా ప్రకటించి నిరసన కార్యక్రమాలను పార్టీ అధిష్టానం పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రకటించిన పథకాలు అమలు చేయటం లేదని తెలుపుతూ అమలు డైరీ వద్ద నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, పార్లమెంటు పరిశీలకులు రాజశేఖర్ రెడ్డి, చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి విజయానందరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్కి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం కలెక్టర్తో మాట్లాడి చిత్తూరు జిల్లా ప్రధాన పంటలైన మామిడి, కోళ్ల పరిశ్రమల ఆదుకోవాలని కలెక్టర్ని కోరారు. రైతులతో సమావేశం ఏర్పాటు చేసి మామిడి గిట్టుబాటు ధర కల్పించాలని కలెక్టర్కి వినతిని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, హరిణిరెడ్డి, విజయసింహారెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు మోసం చేసి ప్రజల్ని వంచనకు గురి చేసి అన్యాయంగా వెన్నుపోటు పొడిచింది కాబట్టి ఈరోజు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వెన్నుపోటు దినంగా నామకరణం చేసి ప్రజలలోకి ఈ వెన్నుపోటు దినాన్ని ఏ విధంగా నయవంచనకు గురయ్యారో ప్రజలందరూ అనే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం సంయుక్తంగా చిన్న కార్యకర్త దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు అందరూ కూడా ఈరోజు విజయ డైరీ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మనం చూస్తే గతంలో చెప్పింది చెప్పినట్టు 98% హామీలు అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారైతే ఆ హామీలే కాకుండా అదనంగా సూపర్ 6 అనే ఒక పథకం పెట్టి ఇవి కూడా అదనంగా చేస్తానని తప్పుడు హామీలు ఇచ్చి తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేశారు కాబట్టి ఈరోజు ఆ మోసానికి మారుపేరే వెన్నుపోటు దినంగా మేము చెప్పుకుంటున్నాం. ప్రజల తరఫున మేమంతా పోరాడుతూ ఉన్నాం. ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర లేదు, వాలంటీర్ల వ్యవస్థ తీసేసినారు, ఉద్యోగాల కల్పన పోగా కొత్త ఉద్యోగాల కల్పన పోగా ఉన్న ఉద్యోగాలు తీసేస్తా ఉన్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు జీతాలు లేవు. ఇట్లా ఏ రంగంలో చూసుకున్నా కూడా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం సుస్పష్టంగా కనపడతా ఉంది. కూటమి నేతల వైఫల్యం సుస్పష్టంగా కనపడతా ఉంది. దీన్ని మేము ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా ఈరోజు చేస్తా ఉంటే రాజ్యాంగబద్దమైన మా హక్కులను కూడా కాలరాసే విధానాన్ని మేము నిరసిస్తా ఉన్నాం. ఏది ఏమైతేనే ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమంతా కొనసాగిస్తామని చెప్పి ఒక మంచి కార్యక్రమం ఈరోజు పార్టీ కార్యకర్తలంతా ఇక్కడున్న మా నాయకులు విజేంద్ర కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు చాలా బాగా చేసినారనమాట. శాంతియుతంగా చేసే కార్యక్రమాలు కూడా పోలీసులు అత్యుత్సాహంతో ఏదో వల్ల స్వామిభక్తి చూపించుకునే విధంగా చేసినారు కాబట్టి దానికి మేము నిరసన తెలియజేసుకుంటూ మరొకసారి మేము ప్రజల తరఫున పోరాడతామని చెప్పి తెలియజేస్తాం. ఎన్ని పెన్షన్లు తీసేసి మీరు పెన్షన్లు ఇస్తున్నామని గొప్ప చెప్తున్నారు, ఒకసారి సరి చూసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచివేత ధోరణితో ఇవాళ వేలాది మంది తరలి వస్తే మేమందరం ముందుకు వచ్చినప్పుడు వెనకాల డైరీ దగ్గర మీరు చూస్తే దాదాపు వేల కొలది ప్రజలు వెనకలే మహిళలు పెద్ద ఎత్తున నిలబడిపోయిన పరిస్థితి. మరి పోలీసులు ఆ విధంగా అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు.
మీ యాంటీ కమెన్సీ 1 ఇయర్ కాలంలోనే 1 ఇయర్ పీరియడ్ లోనే ప్రభుత్వానికి వచ్చిన ఈ యాంటీ కమెన్సీ ఎంత ఉందో మీరు ఒకసారి సరి చూసుకోవాలి. మీరు ఇవాళ ప్రయోగించినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అన్నిటినీ ఉపయోగించి ప్రజల్లో మీకు పెరిగినటువంటి వ్యతిరేకతను బేరీజు వేసుకొని ఇకనైనా ప్రజలకు మీరు ఇచ్చిన హామీల దిశగా అమలు చేసే దిశగా మీరు ప్రయాణించాలని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి హెచ్చరిస్తున్నాం. కూటమి ప్రభుత్వ వంచనను ఎండగడుతూ పుంగనూరులో భారీగా వెన్నుపోటు దినం ర్యాలీ నిర్వహించారు. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీకి ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజలను వంచించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి ఏడాదైందని అన్నారు. మోసపు హామీలతో ప్రజలను కూటమి నాయకులు వెన్నుపోటు పొడిచి నేటికి ఏడాదైందని, ఈ ఏడాది కాలంలో లా అండ్ ఆర్డర్ దిగజారిందని, 390 మంది హత్యకు గురయ్యారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులపై 2466 అక్రమ కేసులు బనాయించి 500 మందిని జైలుకు పంపారని, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. దళిత నేతలను సైతం అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఎన్నడూ లేని విధంగా ఐపీఎస్ అధికారులపై కూడా కేసులు పెడుతున్న పరిస్థితి ఉందన్నారు. ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగం ఆధారంగా నడుస్తుందని, అవినీతి విషయంలో ఇసుక, మద్యం, మైనింగ్ అంటూ అన్ని విధాలా దోచుకుంటున్నారని తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేశామని, మళ్లీ వైఎస్ జగన్ ఆధ్వర్యంలో చేసుకున్న ఒప్పందాలకు నేడు మీరు పునాదులు వేసుకుంటున్నారని అన్నారు. దావోస్కి వెళ్లి చంద్రబాబు, లోకేష్ ఒక్క పైసా పెట్టుబడి అయినా తెచ్చారా అని ప్రశ్నించారు. కొత్త పరిశ్రమలు, కొత్త ఉద్యోగాలు లేకపోగా దాదాపు 3 లక్షల ఉద్యోగాలు తొలగించారని, 2.60 లక్షల మంది వాలంటీర్లకు 10,000 రూపాయలు జీతం పెంచుతామని అన్నారని అన్నారు. అధికారంలో వచ్చిన వారానికి వారి ఉద్యోగాలు తొలగించారని, ఇక ఉద్యోగులకు ఇచ్చిన హామీలకు అదే దుస్థితి అన్నారు. పీఆర్సీ, ఐఆర్, సిపిఎస్ మొదటి తారీఖున జీతాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ రాష్ట్ర ప్రజల కళ దాదాపు స్వతంత్రం వచ్చినప్పటి నుంచే పోలవరాన్ని నిర్మించాలని చెప్పి ఎన్నో మంది ముఖ్యమంత్రులందరూ కూడా చర్యలు తీసుకొని దాన్ని కేంద్ర ప్రభుత్వ అనుమతులకు పంపిస్తే తీరా అది కార్యరూపం దివంగత ముఖ్యమంత్రి మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలుపెట్టాము. మరి ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయితేనే దాన్ని ఎత్తు తగ్గించేసావు. ఒక రిజర్వాయర్ను పెద్ద ప్రాజెక్టును తీసుకొచ్చి ఈరోజు ఒక చిన్న డ్యామ్గా చేసే పరిస్థితి తీసుకొచ్చారు. దీనివల్ల రాష్ట్రంలో అనేక ప్రాంతాలన్నీ కూడా అటు ఉత్తరాంధ్ర కానీ, ఇటు రాయలసీమ కానీ సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు. మరి అదేవిధంగా పారిశ్రామిక రంగం మనం ఇక్కడ దాదాపు 8,000 కోట్లతో ఒక ప్రాజెక్టును తీసుకొస్తే పెప్పర్ మోషన్ కంపెనీ నుంచి బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేసే సంస్థను తీసుకొస్తే దానికి స్థలం అంతా కూడా మనం చూపించి అన్నీ కూడా కలెక్టర్ గారి అధీనంలోకి అప్పచెప్తే దాన్ని ఈరోజు మొదలుపెట్టడానికి కూడా దిక్కు లేదు. అదేమన్నా మాట్లాడితే ఇంకా కొన్ని మేము చేయాల్సిన పనులు ఉన్నాయి, అవన్నీ చేసిన తర్వాత మేమే వచ్చి అక్కడ ప్రారంభిస్తామని వ్యవహారాలు చెప్తూ ఉన్నారు. మరి ఈ విధంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు. తండ్రి కొడుకు వెళ్ళారు దావోస్కు, వాటి నుంచి కనీసం ఒక్క పైసా పెట్టుబడి అయినా ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారని అడుగుతూ ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ప్రాజెక్ట్ ఇక్కడ కంపెనీలు వచ్చాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్ని ఒప్పందాలు అని మనం చేశాం. ఆ ఒప్పందంలో భాగమే ఈరోజు మీరందరూ కూడా ఫౌండేషన్లు వేస్తూ ఉండే ప్రాజెక్టులన్నీ కూడా తప్పితే మీరు ఒక్కటి కూడా తెచ్చిన దాఖలాలు లేవని కూడా తెలియజేస్తా ఉన్నాను. భారతదేశంలోనే పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిన ఏకైక పార్టీ జనసేన అని తిరుపతి రూరల్ మండల అధ్యక్షుడు వెంకట్రాయల్ పేర్కొన్నారు. విధ్వంస పాలనపైన ప్రజలు గెలిచి సరిగ్గా ఏడాది అయిన సందర్భంగా తిరుపతి రూరల్ మండలం జనసేన అధ్యక్షులు వెంకట్రాయల్ ఆధ్వర్యంలో స్థానిక సింధు సర్కిల్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు వెంకట్రాయల్ మాట్లాడుతూ జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినోత్సవం కాదని గొడ్డలిపోటు దినోత్సవంగా రాష్ట్ర ప్రజలందరూ జరుపుకుంటున్నారని తెలిపారు. సరిగ్గా ఒక సంవత్సరం క్రితం ఏదైతే దుర్మార్గ పాలన ఉందో వైసీపీ దాని చెర నుంచి వీడి సుపరిపాలన మొదలై సరిగ్గా ఏడాదైన శుభ సందర్భంగా ఈరోజు కూటమి నాయకులందరం కలిపి అటు బీజేపీ అయితేమి, టీడీపీ అయితేమి, జనసేన నాయకులందరం కలిసి ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మేమందరం కూడా
ఈ సెలబ్రేషన్ జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అంటేనే మంచి ప్రభుత్వం. ఈ ఏడాది కాలంలోనే జనాలందరూ కూడా ఎంతో సుఖశాంతాలతో ఎంతో మనశ్శాంతితో ఈరోజు జీవిస్తున్నారు. ఆల్రెడీ మీరు పెన్షన్ చూడొచ్చు, గత ప్రభుత్వం కంటే 1000 రూపాయలు యాడ్ చేసి పెన్షన్ అయితే కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రానున్న నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో ఈవెన్ ఏదైతే ప్రామిస్ చేశారో ఈ కూటమి ప్రభుత్వం, అది తల్లికి వందనం కావచ్చు, అదేవిధంగా మహిళకి ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు, ఇవన్నీ కూడా నెక్స్ట్ నెలలో స్టార్ట్ చేస్తామని కూటమి నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. త్రిమూర్తుల్లాగా అటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర దిశాన్ని మార్చేసిన గేమ్ చేంజర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు త్రిమూర్తుల్లాగా అటు రాష్ట్రాన్ని కేంద్రాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కి ఏమేమి మంచి జరగాలో అన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఒక పక్క క్యాపిటల్ ని డెవలప్ చేస్తూ అదేవిధంగా జనాలకి ఏదైతే పథకాలు కావాలో అవన్నీ కూడా అమలు చేయడం జరుగుతోంది. మనుషులకు, మన సమాజానికి, మన రాష్ట్రానికి ఏదైతే మంచి జరగాలని మనం కోరుకున్నామో ఆ పరిపాలన వచ్చే విధంగా జూన్ 4వ తేదీ 2024న బీజం పడింది. అది ఎవరి వల్ల అంటే పక్కా పవన్ కళ్యాణ్ గారి వల్లే. కాబట్టి ఇదే కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా ఇంకా చాలా కాలం జరుగుతుంది. అమరావతి అయితేనేమి మన రాజధాని, రాబోయే రాజధాని అమరావతి, దానికి మన మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసి మళ్ళీ ప్రభుత్వానికి అదనపు నిధులు ఇచ్చి, దాంతోపాటు పోలవరం, ఆగిపోయిన పోలవరాన్ని తిరిగి పునరుద్ధరించడానికి కావాల్సిన నిధులన్నీ కూడా మోడీ గారు అనౌన్స్ చేశారు. ఆ విధంగా కార్యక్రమం జరుగుతోంది. పోలవరం అయితేనేమి, అమరావతి అయితేనేమి, మన ఏమైతే పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంటిన్యూగా జరుగుతాయి. భవిష్యత్తులో కూడా ఈ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా జరిగి మన రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా మంచి జరిగే విధంగా కార్యక్రమాలన్నీ ఉంటాయని ఈ శ్రమ తెలియజేస్తున్నాను. చంద్రగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదం తొక్కారు. వెన్నుపోటు దినం సందర్భంగా చంద్రగిరిలో భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టవర్ క్లాక్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు వేలాది మందితో ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అమలు చేయని సంక్షేమ పథకాలపై చంద్రగిరి ఇన్ఛార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మండిపడ్డారు. అమ్మఒడి, రైతు భరోసా, ఉచిత బస్సు, ఉచిత గ్యాస్, సూపర్ 6 పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మఠం భూముల ఆక్రమణతో అవినీతిమయమైందని మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తారని మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రగిరి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించిన వారిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం, ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 12 నెలలు అయింది. అంటే అక్షరాల 1 సంవత్సరం. జూన్ 4వ తేదీ వాళ్ళు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ఈరోజు 2025 జూన్ 4వ తేదీ. మనం ఒక్కసారి చూస్తే ఇచ్చిన హామీ ఏ ఒక్కరి కూడా పూర్తిగా చేయకుండా ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో ప్రజలంతా అర్థమైంది. దానికి ఉదాహరణే ఈరోజు సుమారు 2000 మంది కార్యకర్తల పైన వచ్చి వాళ్ళ మీద వ్యతిరేకతతో ఈరోజు ఇంత గొప్పగా కార్యక్రమం చేయడమే దానికి ఉదాహరణ. ముఖ్యంగా మనం చూస్తే ఆ రోజు ఎలక్షన్లో గెలవడం కోసం ఎన్నో 143 హామీలు ఇచ్చడం జరిగింది. ఆ 143 కాకుండా సూపర్ 6 అని చెప్పి 6 ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఇంకొక 6 హామీలు అదనంగా ఇవ్వడం జరిగింది. ఆ 6 హామీల గురించి ఒకసారి మనం ఆలోచిస్తే, అమ్మఒడని చెప్పి ఆ రోజు ప్రతి ఒక్క తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి జగనన్న అప్పుడు ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒకరికి ఇస్తామని చెప్తే, లేదు 10 మంది ఉన్నా 5 మంది ఉన్నా మేము ట్రిపుల్ ఇస్తామని చెప్పారో మాట ఇచ్చి ఈరోజు తల్లిదండ్రులకి ఓటేసుకోవడం జరిగింది. ఒకసారి ఆలోచించాలి, 1 సంవత్సరం అయ్యింది, ఎక్కడ అమ్మ ఒడి ఇచ్చాడా అని చెప్పి ఒక్కసారి కూడా మీ అందరి ద్వారా అడుగుతున్నాను. అదేవిధంగా ఆడవాళ్ళకి నెలకి 1,500 రూపాయలు, 19 ఏళ్ళు దాటిన వాళ్ళ నుంచి 60 ఏళ్ళ లోపల వరకు, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఈ 18,000 రూపాయలు ఎక్కడికి పోయాయని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క ఆడవాళ్ళు వెయిట్ చేస్తున్నారని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఫ్రీ బస్ అని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక మంత్రి వచ్చి సంక్రాంతికి ఇస్తా అంటారు, ఇంకో మంత్రి దీపావళికి ఇస్తానంటారు, ఇంకో మంత్రి రంజాన్కి ఇస్తారంటే పండుగలు పోతా ఉన్నాయి, కానీ వీళ్ళు ఇచ్చిన హామీలు మాత్రం ఎక్కడా కనపడలేదని తెలియజేస్తున్నాను. వాళ్ళు ఎప్పుడు ఇస్తారో కూడా ఒక నిర్దిష్టమైన డేట్ గా చెప్పాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇది ఒక్కటే కాదు, పిల్లలకి ఇంతకుముందు జగనన్న ఉన్నప్పుడు పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళందరూ కూడా బాగా ఉన్నత విద్య తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయాలని చెప్పి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రతి గవర్నమెంట్ స్కూలు కార్పొరేట్ స్కూల్స్ కన్నా గొప్పగా తయారు చేయడం జరిగింది. ఈరోజు మనం చూస్తే గవర్నమెంట్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం తీస్తారు, సిబిఎస్ఈ తీస్తారు,
పిల్లలు అన్నం తినడానికి కూడా వీలు లేకుండా గోరుముద్ద అనే కార్యక్రమంగా తీసేయడం జరిగింది. అంటే ఈ స్థాయిలో ఈరోజు ప్రజల్ని మోసం చేసి పేద పిల్లలను చదువుకోకూడదు, మాకు తెలిసి 4 కార్పొరేట్ స్కూల్సే బాగుండాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ చేసే కార్యక్రమాలు కూడా ఈరోజు ప్రజలందరూ కూడా చీకొట్టుకుంటున్నారు. తప్పకుండా మీరు చేసే తప్పుడు కార్యక్రమాలు, మీరు చేసే హామీలు చేయకుండా మీరు చేసే ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు ప్రజల్లోకి పోతా ఉంది. దానికి ఉదాహరణ ఈరోజు ఈ కార్యక్రమం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చకపోవడంతో వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా నిరసన తెలపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ ఆధ్వర్యంలో స్కిల్ ఫారం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం గడుస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, ప్రజలకు పథకాలు ఇవ్వలేదని, గతంలో జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలను పేర్లు మార్చి హామీలు ఇచ్చారని, ప్రజలు మోసపోయి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని, వారు అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని, మహిళలకు ఇస్తానన్న తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు పథకాలను అమలు చేయలేదని, వాలంటీర్ల జీతం పెంచి 10,000 చేస్తామని చెప్పి వాలంటీర్ల ఉద్యోగాలను తొలగించారని, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని తెలిపారు. మేము అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్న వారు ఇప్పుడు ఎక్కడ చూసినా మందు ఏరులై పారుతోందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు న్యాయం అడిగిన వారిపై పోలీసులతో కేసులు బనాయిస్తున్నారని, ప్రజలను అడుగడుగున మోసగిస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు జగన్మోహన్ రెడ్డికి తోడుగా నిలుద్దామని, వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని తెలిపారు. ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం నాడు కూటమి ప్రభుత్వానికి ప్రజలు మ్యాండేట్ ఇచ్చి ఈ రోజుకి సంవత్సరం గడిచింది. సంవత్సరం నుంచి మేము వేచి చూస్తున్నాం. ప్రజలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కొత్తగా ఒకసారి కూడా గెలవలేడు, ఏదో అవకాశం ఇద్దామని పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కలిపి కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారాన్ని కట్టబెడితే ఎన్నికల ముందు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు తుంగలో తొక్కి ఈరోజు మేము అడుగుతున్నాం. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దిశానిర్దేశం ఇచ్చారో, ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగా ఉంటుందని, మీరు ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అబద్ధ హామీలు కావచ్చు, సూపర్ 6 కావచ్చు, సూపర్ 7 కావచ్చు, మేము ఒకటే అడుగుతున్నాం. ఈరోజు అధికారం మీకుంది. మీరు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నారు, ఏముంది ముస్లిం కూడా బటన్ నొక్కుతుంది అన్నారు. గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఈరోజు కోరుతున్నా, మీరు ఆ రోజు చెప్పినటువంటి మాట గుర్తుందా మీకు? ముసలాము కూడా బటన్ నొక్కుతుందన్నారు. అంటే ముసలాము కన్నా హీన పరిస్థితిలో మీరు కూటమి ఉందా అని అడుగుతూ ఉన్నా ఈరోజు మిమ్మల్ని. మా అజెండా అంతా కూడా ఒకటే. ఏదైతే ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదో, నెరవేర్చేంత వరకు నిరంతరం ప్రజల తరపున మేము ఉండి పోరాడతాం, గుర్తుపెట్టుకొని నేను కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మేము ఒకటి మిమ్మల్ని నిలదీస్తున్నాం. ఆనాడు మీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని గెలిపించారు ప్రజలు. ఈరోజు ఎమ్మెల్యేల గ్రామాల్లో పోయి కష్టాలు పడుతున్నటువంటి ప్రజల సమస్యలు ఎవరైనా అడుగుతున్నారా? ఎవరైనా కనుక్కుంటున్నారా అని అడుగుతున్నా. గెలిచి ఈ రోజుకి సంవత్సరం అయింది. ఏ శాసనసభ్యుడైనా, ఏ పార్లమెంట్ సభ్యుడైనా ప్రజల్లోకి వెళ్ళి మేము అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది, మీకు అన్ని పథకాలు వస్తున్నాయా, ఏదైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా, నేనున్నాను అని ఈ రాష్ట్రంలో ప్రభుత్వం తరపున ఎవరైనా వెళ్ళి ప్రజలు పలకరించే పాపాను ఉందా అని అడుగుతున్నా నేను. గుర్తుపెట్టుకోండి, మీరు ఆనాడు కేవలం ప్రజలకు చెప్పినటువంటి అబద్ధాలను నమ్మి ప్రజలు మోసపోయారు. మానవుడి నైజం ఏమి అంటే కొడతానంటే భయపడతాడు, పెడతానంటే సంతోషపడతాడు. ఎవరైనా సరే నేను నీకు ఫలానా చేస్తాను అంటే వాడు ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. అలాంటి ప్రజలను మీరు వెన్నుపోటు పొడిచి సంవత్సరం అయిందని మేము ఈరోజు వెన్నుపోటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం, గుర్తుపెట్టుకోండి. నేను కూడా తెలియజేస్తాను.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మానవాళికి హానికరమైన ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించేందుకు అందరూ సహకరించాలి. పిలుపునిచ్చిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకును సెంట్రలైజ్ బ్యాంకుగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తా పేర్కొన్న డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి. చంద్రగిరి మండల కేంద్రంలో ఘనంగా కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సర విజయోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. కూటమి ప్రభుత్వం వంచనను ఎండగడుతూ పుంగనూరులో భారీగా వెండిపోటు దినం ర్యాలీ. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీకి తరలివచ్చిన ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.